ఓపెన్లో 14 ఉద్యోగాలు ఉంటున్నాయి, 14 సీట్లు ఉంటున్నాయి. బీసీలలో 17 ఉంటున్నాయి, ఎస్టీలలో 5 ఉంటున్నాయి, ఈడబ్ల్యూఎస్లో 5 ఉంటున్నాయి. మొన్న గ్రూప్ 3లో ఉన్న మాదిగలకు 5 ఉంటున్నాయి. మాల సామాజిక వర్గానికి మాత్రం 2 ఉంటున్నాయి. అంటే మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ దానికన్నా కూడా ఇంకా పైన పెట్టే విధానం ఏదైతే ఉందో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ఉద్యోగస్తులు, మా సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు, ఈ రోస్టర్ పాయింట్ ని మార్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్వహించడానికి ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించబోతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయండి, ఆగస్టున 1కి సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ పరిణామాల వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టును మేనేజ్ చేసి వర్గీకరణ తీర్పు ఇప్పించింది. ఆ వర్గీకరణ తీర్పు రావడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారిని పెట్టి, ఢిల్లీలో ఒక లాయర్ను పెట్టి ఇది తీసుకురావడంలో మా పాత్ర ఉందని చెప్పేసి అని అసెంబ్లీ వేదికగా బయట కూడా ఆయన చెప్పాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ వర్గీకరణ అనేటువంటి ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఆ ఆంధ్రప్రదేశ్లో వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మాల సామాజిక వర్గం యొక్క ఈ దళిత వర్గాలను చీల్చి ఒక సామాజిక వర్గాన్ని తమ గుప్పెట్లకు తీసుకోవడానికి తీసుకొచ్చిన ఉద్యమమే ఈ వర్గీకరణ ఉద్యమం అనేది. ఈ సమాజానికి, మీడియాకు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు తెలవాలని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నా. అలా టీడీపీ చంద్రబాబు నాయుడు వారసుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ మంత్రితో చర్చించకుండా, ఏ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో, మంత్రులతో, మిగతా పార్టీలతో చర్చించకుండా ఒక్కడే మాల సామాజిక వర్గాన్ని గొంతు కోయడానికి వర్గీకరణ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. మంత్రుల కమిటీ వేశారు. ఆ మంత్రుల కమిటీ ఏం నిర్ణయం చేసిందంటే షమీమ్ అఖ్తర్ అనే ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏం చేసింది? కమిషన్ ఏం చేయాలి? జిల్లాలకు వెళ్ళి ఎస్సీలలో ఉన్న ఎన్ని కులాలైతే ఉన్నాయో ఆ కులాల యొక్క జీవన విధానం ఏముంది, ఆర్థిక విధానం ఎలా ఉంది, వా యొక్క ప్రభుత్వ పథకాలు తీసుకున్నారా లేదా, ఉద్యోగ రంగంలో ఎవరున్నారు, విద్యా రంగంలో ఎవరున్నారు, అది ప్రభుత్వ పథకాలలో ఎవరున్నారు, అవన్నిటను ఏవి కూడా సర్వే చేయకుండా 6 నెలలు తాత్సార్యం చేసి ఆ జిల్లాల నుంచి రిపోర్ట్లు తెప్పించుకొని ఏం చేశారంటే షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయలుపెట్టి పెట్టకుండానే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. చూడండి, నేను తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి, మన మద్దతు తెలిపిన మేధావి వర్గానికి, అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకి, యువజన సంఘాలకి మేము గుర్తు చేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గము దోచుకున్నది విద్యా ఉద్యోగ రంగంలో అని మీరు మాట్లాడినటువంటి మాటలు అవాస్తవమని చెప్పి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ద్వారా తేలిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మొన్న మొత్తం ఈ రాష్ట్రంలో షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారం ఈ రాష్ట్రంలో 5,25,000 మంది రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగస్తులు ఉంటే ఎస్సీలు అందులో 93,000 మంది ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ 93,000 మందిలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 46,000 మంది ఉన్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 36,000 మంది ఉన్నారు. మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు 11,000 ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో ఉన్న ఆ 36,000 మందిలో దాదాపు 15 నుంచి 16,000 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నారు. ఈ తెలంగాణలో ఎవరు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నట్టు 46,000 మాదిగలుంటే 20,000 మాలలు ఉన్నాం. కానీ రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, యూట్యూబర్లో కొంతమంది హైలైట్ గురించి మాట్లాడే వాళ్ళు మమ్మల్ని దోచుకున్నారని చెప్పేసి అని మాట్లాడిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఒక విషయము అబద్ధము అంటే బట్టగాల్చి మీదేస్తే అది మొత్తం అబద్ధమైపోయినట్టు, మొత్తం తెలంగాణలో మాలలంతా కూడా దోచుకున్నట్టు క్రియేట్ చేసిన విధానం వాస్తవం కాదని షమీమ్ అఖ్తర్ రిపోర్టుతో
ఆ యొక్క ముఖ్యమంత్రికి తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? ఆ ముఖ్యమంత్రి గారు రోస్టర్ విధానం మార్చేటప్పుడు, రోస్టర్ విధానం చేసేటప్పుడు మేధావులతో కానీ వర్గీకరణ చేసేటప్పుడు చెప్తా ఉన్నాం, మేధావులతో, రాజ్యాంగ నిపుణులతో, అడ్వకేట్లతో, మాజీ జడ్జిలతో చర్చించి ఈ వర్గీకరణ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడాల్సింది పోయి మొత్తం కూడా ఆయననే దామోదర్ రాజనరసింహ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ గారు అసెంబ్లీలో మాకు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే మాల సామాజిక వర్గాన్ని మొత్తము డోర్లు పెట్టి ఆ యొక్క అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారని మేమైతే భావిస్తా ఉన్నాం. దీనివల్ల ఈ రోస్టర్ పాయింట్ మాకు 22వ రోస్టర్ పాయింట్ 41 ఇలా పోతే 100 రోస్టర్ పాయింట్లో మాకు 5 ఉద్యోగాలు వస్తాయండి. అంటే ఏ డిపార్ట్మెంట్లోనైనా 10 ఉద్యోగాలు 20 ఉద్యోగాలు ఇంతే ఉంటాయి, కానీ వందలకు వందలు వేలకు వేలు ఉద్యోగాలు లేవని విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాల వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు మా సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగ రంగాలలో ప్రమోషన్లలో ఈ రోస్టర్ పాయింట్ అనేది వస్తే మా వాళ్లకు భవిష్యత్తులో ఉద్యోగ కల్పన ఉండదు. మేమందరినీ ఈరోజు మా వాళ్ళు జిల్లాల నుంచి ఏమడుగుతా ఉన్నారంటే మమ్మల్ని ఈడబ్ల్యూఎస్లన్న పారేయండి, ఎస్ఎల నుంచి తీసి అనే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మొన్నటికి మొన్న శాతవాహన యూనివర్సిటీలో ఒక 35 ఉద్యోగాలు వచ్చాయండి. అవి ఏమంటారంటే పార్ట్ టైం బేసెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుల ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో 35 ఉద్యోగాలు ఉన్నాయండి. ఆ 35 ఉద్యోగాలలో ఒక్కటి కూడా మాల సామాజిక వర్గానికి లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆ వీసీ గారికి ఇది చూసి నేను ఫోన్ చేసిన, ఏమంటారు వీసీ గారు, మీరు 35 ఉద్యోగాలు ఫిలప్ చేశారు, మా సామాజిక వర్గానికి లేదంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో రోస్టర్ పాయింట్ వల్ల మీకు ఉద్యోగం రాలేదు, మేమేం చేయలేము, గింతే ఉంటుందనే విషయాన్ని తను చెప్పడం జరిగింది. అంతేకాకుండా మొన్న డెంటల్ అసిస్టెంట్ సర్జన్ దాంట్లో MG1 MG2 అనే పొజిషన్లో 42 ఉంటాయి. అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ IMS దీంట్లో టోటల్ 48 ఉద్యోగాలలో గ్రూప్ 3 మాల సామాజిక వర్గానికి ఒక పోస్ట్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మీకు ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి నేను ఇస్తాను. మేము అంటే షమీమ్ అఖ్తర్ రిపోర్టు ప్రకారమేమో మాల సామాజిక వర్గం ఉద్యోగాలు 20,000 ఉన్నాయి. మాకు అన్యాయం చేసింది వాస్తవం అయితే మీరు ఇచ్చినటువంటి జీవ వల్ల రోస్టర్ వల్ల కూడా మాకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మీ యొక్క మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలనుకుంటున్నాననే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఏవి కూడా పాటించకుండా సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏంటి వర్గీకరణ విషయంలో అంటే లేటెస్ట్ సెన్సెస్ అని చెప్పింది, ఎంపారికల్ డాటా అని చెప్పింది. విత్ ఇన్ ద ఎస్సీలో ఉన్న ఎవరు వెనుకబడిన వాళ్ళకి ముందు అవకాశాలు ఉండి ఎవరు లబ్ధి పొందారో వాళ్ళకి తర్వాత అవకాశం ఇవ్వమని చెప్పారు. ఈ 3 అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ జనాభా ప్రకారం 2011 లెక్కల ప్రకారం చేశారనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. మీడియాకు మేము కూడా చెప్పదలుచుకున్నాం, మాల సామాజిక వర్గం ఈరోజు రోడ్ల మీద పడి ఎందుకు బయటకు వస్తా ఉన్నారంటే మమ్మల్ని గొంతు కోసారు, మేము ఓసీల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందామని చెప్పేసి అని ఈరోజు మాల సామాజిక వర్గం అనుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని 75 సంవత్సరాలుగా మీ పార్టీని నమ్ముకొని పనిచేసిన కాంగ్రెస్ లో పనిచేసే మా ఎమ్మెల్యేలకు, డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన కమ్యూనిటీ గురించి మీరు పనిచేయలేకపోయారు. రోస్టర్ విధానాన్ని మనకు న్యాయం జరిగే విధంగా చేయాల్సిన అవసరం మీ పైన ఉండే, కానీ మా వాళ్ళకి ఎంత ఒత్తిడి చేశారో ఈరోజు మనకు అర్థమైపోతా ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన వర్గీకరణ రోస్టర్ పాయింట్ ఈ రెండింటిని మా సామాజిక వర్గం అంతా కూడా అధ్యయనం చేస్తా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఈరోజు ఈ వేదిక పైన ఉన్నటువంటి మా సంఘాలుగా మా నాయకత్వం అంతా కూడా మా ప్రజలకు పిలిపినివ్వడానికి హైదరాబాద్ వచ్చామనే విషయాన్ని ఈ హైదరాబాద్ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఓ రాజకీయ పార్టీలారా, అది బీజేపీ, అది బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, మీరు కూడా రోస్టర్ పాయింట్ విషయంలో కానీ వర్గీకరణ జరుగుతున్నప్పుడు కానీ మీ అభిప్రాయం చెప్పలేకపోయారు. మా ఈ తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజం ఉన్న మేధావి వర్గం, అదేవిధంగా ప్రజా సంఘాలు
వర్గీకరణ జరిగే సమయంలో గిలా చేయాలని, ఇట్లా చేస్తే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పలేనటువంటి విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ముమ్మాటికి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేయడమే అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ అన్యాయం జరిగినటువంటి విధానాన్ని మేము క్షేత్రస్థాయిలో వెళ్ళడమే కాదు, అన్ని రాజకీయ పార్టీలను కలవబోతా ఉన్నాం. అందరూ మేధావి వర్గానికి ఈ రోస్టర్ వల్ల జరిగేటువంటి అన్యాయాన్ని వివరించబోతా ఉన్నాం. రేపు మేము కూడా భవిష్యత్తులో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతాం. మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు కూడా తిరుగుతూ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆత్మ వంచన, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న కాంగ్రెస్ లో ఉన్న మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా మీరు ఆలోచించుకోండి. మీరు మాలల వైపా, మీరు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన వాళ్ళతోటే ఉంటారా? ఈ రోజు ఇంతమంది గొంతెత్తి మాట్లాడడానికి, మిమ్మల్ని ప్రశ్నించడానికి, మీ విధానాలను మీ మొత్తం క్షేత్రస్థాయిలో తెలియజెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం రేయింబవళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కష్టార్జితంతో, వాళ్ళ శ్రమతో హైదరాబాదులో యూనివర్సిటీలో చదువుతున్న నిరుద్యోగులు కూడా ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలే కాదు, ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లు ఈ విధంగానే ఉంటాయి. ఎంబీఏలో కానీ, ఎంసీఏలో కానీ, బీటెక్లో కానీ, ఎంటెక్లో కానీ ఇదే విధంగా ఉండబోతుందనే విషయాన్ని దయచేసి మాల సామాజిక వర్గం బయటకు రారు. వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్న బయటకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా బయటకు రావాలే, ప్రశ్నించాలే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు హక్కులకై భిక్షమెత్తకండి, పోరాడి సాధించుకోమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ నిజమైన వారసులుగా మాల అస్తిత్వాన్ని, మాల సామాజిక వర్గానికి రావాల్సిన అవకాశాలు ఈరోజు పాలక పార్టీలు మనల్ని ద్రోహం చేస్తున్నప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు మౌనం అనేటువంటిది మంచిది కాదు. రేపు భవిష్యత్తులో యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా బయటకొచ్చి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది, రాయవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ, ఈ యొక్క అంశాలని మా యొక్క సంఘాలన్నీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీలను కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ కలిసి రోస్టర్ పాయింట్ మార్చి మా సామాజిక వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా మడమ తిప్పుని పోరాటం చేయడానికి సన్నద్ధమయ్యే ఈ యొక్క సమాజగూడ ప్రెస్ క్లబ్ వచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు దయచేసి మాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీ మద్దతు మేము కోరుతా ఉన్నాం. మా సంఘాలుగా మా యొక్క సమస్యని, మా బాధని, మాకు జరుగుతున్న నష్టాన్ని మీ పత్రికలలో రాసి, మీ మీడియాలో టెలికాస్ట్ చేసి మాకు న్యాయం జరిగే విధంగా ఉండాల్సిన అవసరం ఉందని మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు మిత్రులు గౌరవ అధ్యక్షులు రామచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు చిరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్గా కొనసాగుతున్నా. అదేవిధంగా వివిధ సంఘాల నుంచి ఉన్నటువంటి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, వర్కింగ్ చైర్మన్లు, చీఫ్ కోఆర్డినేటర్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మహిళా వైస్ చైర్మన్లు, మరి అందరము ఈరోజు ఈ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడానికి, ఆ జరిగిన నష్టాన్ని ప్రభుత్వము సరిచేసే పద్ధతిలో ముందుకు రావాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ముందుగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో ముఖ్యమంత్రి గారు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి విధానం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు టీడీపీ పార్టీలో పనిచేసే విధానం కనిపిస్తుంది. మరి ఈరోజు విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి దశ చూస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి బీజేపీ అక్షరాలు చదివి మరి టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ లక్షణాలు నేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా
మాలలకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పద్ధతి విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారంటే దానికి మాలలే కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాలలు నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు మరి మాలలు కాంగ్రెస్ పార్టీని అండగా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి విధానంలో చూసినట్లయితే మాలలు ముందు వరుసలో ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఈరోజు ఓటు వేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకుంటే మాలలను తడిపట్టుతోని గొంతులు కోసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరి నట్టేట్ల ముంచినటువంటి మాలలను రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి బీజేపీ పార్టీకి ఓటు వేసి బీజేపీ పార్టీలో మరి అనేక సీట్లు గెలిపించాలని చెప్పేసి మందయ్యలియా మరి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తే మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు ముఖ్యమంత్రి గారి సపోర్ట్ చేసి ఈ రోజు వర్గీకరణకు సపోర్ట్ చేసి మరి ఏ ముఖ్యమంత్రి ఉన్నా వర్గీకరణ చేయడు, మరి నేను ఉన్నా కాబట్టి మీకు వర్గీకరణ చేస్తున్నటువంటి చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఏదైతే బీజేపీ పార్టీకి ఓట్లు వేసినానో మరి తన ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి మరి ఈ రోజు నేను మీకు అండగా ఉంటున్నాను, మరి మీకు ఇచ్చినటువంటి ఏదైతే గౌరవం ఉందో మీకు ఇచ్చినటువంటి వర్గీకరణ ఏదైతే చేసినామో దాన్ని నిలబెట్టుకోవాలి. మరి ఏదైతే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల నోరు మెదపకుండా నోరును కుట్టేసి మరి ఈ రోజు వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని నిలుపుకోవాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధము. మరి నిన్న మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిన్న వచ్చి ఓయూ క్యాంపస్ లో మీటింగ్ పెట్టారు గవాయి గారు. దేని మీద పెట్టారంటే రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద. రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. మరి రాజ్యాంగానికి లోబడే పనులు చేయాలి. పార్లమెంట్ కూడా అర్హత లేదు, మరి సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు, రాజ్యాంగానికే అర్హత ఉంది. ఏది చెయ్యాలన్నా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ద్వారా దాన్ని అమలు పరచాలి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయొద్దనే అంశాన్ని నిన్న అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు మరి రోస్టర్ పద్ధతి విధానంలో మరి విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. మరి ఇంతకు ముందు చెప్పినటువంటి మా భాస్కర్ గారు చైర్మన్ గారు చెప్పినటువంటి విధానంలో మరి అనేక మార్పులు చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మేధావులతో కూర్చొని పిలిపించి రోస్టర్ పద్ధతి విధానాన్ని మరి చర్చ పెట్టి దాంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి మాల మాదిగలు ఎట్టి చాకిరి బతుకులు ఉండవి. మరి రజాకర్ల ఆధ్వర్యంలో మరి జీతాలు ఉంటూ ఎట్టి చాకిరి చేస్తూ వాళ్ళకు విద్య అనేది లేకుండా ఉన్నది. కాబట్టి ఆంధ్రలో ఉన్నటువంటి మాల మాదిగలు మిషనరీ స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మరి ఉద్యోగం పొందుతూ అక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉద్యోగాలు పొందడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాదిగల ఉద్యోగాలను మరి ఆంధ్ర రాష్ట్ర మాల మాదిగలు మరి తీసుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని 2011 జనాభా లెక్కలు మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు లెక్కలు ఆ లెక్కలు పనికిరావు. మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఎంపికల దాడు తీయాలి. నూతనంగా ఇప్పుడు మరి ఏదైతే జనాభా నిష్పత్తి ఎంత ఉందో, ఎవరి జనాభా ఎంత ఉందో మరి దాని ప్రకారంగా చేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే దానిని పక్కన పెట్టి వ్యతిరేకిస్తూ ఈ రోజు చేసినటువంటి వర్గీకరణ అంశము వ్యతిరేకంగా ఉన్నది. మరి మాలలకు షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మరి పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరి ఎస్సీ వర్గీకరణకు మరి ఎంతో సపోర్ట్ చేశారు. మీరు కూడా మరి ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని వ్యతిరేకించి మరి న్యాయం చేసే దిశలో మీరు కూడా మా వెన్నుతట్టి ఉండాలని చెప్పేసి కూడా పాత్రికేయులకు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి కాబట్టి ఈ రోజు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మరి అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి రోస్టర్ విధానంలో మరి మార్పులు చేయకుంటే మరి రాబోయే వచ్చే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. మరి గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు టీడీపీ పార్టీ చేసినప్పుడు మరి మాలల పంతం టీడీపీ అంతమైన నినాదంతో ఏదైతే భూస్థాపితం చేస్తామో అదే గతి కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి మీరు
సమన్వయం చేసే పద్ధతి విధానం ఉంటే మరి రోస్టర్ పద్ధతి విధానంలో మాకు న్యాయం చేసే దిశగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కూడా జై భీమ్ తెలియస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అన్న ఇప్పుడు తాళ్లపల్లి రవి అన్న గారు, ఆ తర్వాత కనకన్న గారు. గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకృష్ణ గారు మాట్లాడాల్సి. పాత్రికేయ మిత్రులందరికీ జై భీమ్. నా పేరు బేరా బాలకిషన్, గ్రేటర్ హైదరాబాద్ అయితే తెలంగాణ మాల సంఘాల జేఏసీకి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని. మీ అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా ఏదైతే ఎస్సీ వర్గీకరణ తర్వాత మా గౌరవ చైర్మన్ గారు ఏదైతే చెప్పినారో అక్షరాల కూడా నిజమిది. ఇలా వర్గీకరణ తర్వాత ఏదైతే గ్రూప్ 3గా మాల సామాజిక వర్గాన్ని మాల కొంతమంది 15 ఉపకులాలను పెట్టి చేసినారో ఇదంతా కూడా అసలు రిజర్వేషన్లే లేకుండా చేయాలనే కుట్రను రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాలల మీద పగబట్టి మరి మాలలను అంతం చేయడానికి, మాలలను రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, సామాజికంగా మాలల ఉనికే లేకుండా చేయాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారనే మాట మా మాల సంఘాల తరఫున నేను మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరులారా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్సీలను వర్గీకరణ చేయమని ఏం చెప్పింది? అయ్యా సెన్సస్ తీసుకోండి, వాళ్ళది ఎంపరికల్ డాటా తీసుకోండి, వాళ్ళకి క్రిమిలేయర్ కూడా చూడండి అని చెప్పింది. ఏదైనా ఈ 3 విధానాలలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నియమాలు పాటించిందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము మొన్నటి వరకు అనాదిగా కూడా కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన వాళ్ళం మేమంతా. ఇలా కడుపు గాలి మాట్లాడుతూ ఉన్నాం మేమంతా. మేము ఎక్కడైతే అధికారం కోసం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మాల సంఘాలన్నీ కూడా కలిసి ప్రయత్నం చేసినాయో, రేవంత్ రెడ్డి గారు మరి చక్కగా ఎవరైతే తన అధికారం రావడానికి పనిచేసినారో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా భూస్థాపితం చేయడానికి, మాలవర్గమే లేకుండా చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండనే మాట ఆవేదనతో మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇలా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయో, రేపు మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుందో, మరి లా సెట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుందో, పూర్తిగా విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగే ఈ రోస్టర్ విధానాన్ని మరి పూర్తిగా మీరు వెనుకకు తీసుకోకపోతే, మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ వర్గీకరణ ద్వారా మాలలకు జరుగుతున్నటువంటి మరి ద్రోహాన్ని మరి మీరు గనక కళ్ళు తెరిచి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి మాల బిడ్డ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందనే మాట ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, మాల సోదరులారా, యువకులారా, విద్యార్థులారా, ఉద్యోగులారా, మీరందరూ కూడా కలిసి రండి. ఇలా మనం ఏ పార్టీ కూడా సంబంధం లేదు, ఎవరు కూడా ఫేవర్ చేసేది లేదు. నేను ముఖ్యమంత్రి గారు బాధ్యతగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీరు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. మీరు ఎస్సీ వర్గీకరణ పేరు మీద ఉన్నటువంటి ఫైల్ కూడా ఎక్కడ కూడా చూడలేదు. ఆగా మేఘాల మీద, నీకు మాలల మీద ఉన్న కసితోని భారతీయ జనతా పార్టీకి పనిచేసినటువంటి మా సోదరులందరూ కూడా మరి నీ దగ్గర పిలుచుకొని పూలదండలేసి శాల్వాలు కప్పి మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా, బీజేపీలు ఉన్నావా, ముఖ్యమంత్రి గారు కొద్దిగా తెలుసుకోవని చెప్పి మీ అందరికి కూడా బాధతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో ప్రతి బస్తీలో మరి మాల సంఘాల జేఏసీ మరి ప్రతి ఇంటి నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మీద మనం అందరం కూడా పోరాడాలని చెప్పి మరి మీ అందరికి కూడా పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో మరి రేపు బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. సోదరులారా, ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మాకు రోస్టర్ విధానం నీ సరి చేస్తే మంచిది. ఒకవేళ మా మాలలకు అన్యాయం చేసి బీసీల కంటే, ఓసీల కంటే, ఈబీసీల కంటే అన్యాయం చేసే పరిస్థితి ఏదైతే ఈ రోస్టర్ విధానం ఉందో, ఈ రోస్టర్ విధానాన్ని వెనుకకు తీసుకోకపోతే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా మాల సోదరులందరూ కూడా 500 మంది కూడా అక్కడ నామినేషన్ వేస్తాం, జూబ్లీ హిల్స్ లో నిరసన తెలియజేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్లా గెలుస్తారో మీరు
ఏ విధంగా మాలలను కాదని హైదరాబాద్ లో జూబ్లీ సెలక్షన్ ఎట్లా గెలుస్తారో మరి మాల సంఘాల జేఏసీగా మా సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో అందరం కూడా ముందుకు రావాలి. మనకు మాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా బయటకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ జై హింద్ చేస్తాను. జై మాల. మంత్రి నరసింహయ్య గారు. నా పేరు మంత్రి నరసింహయ్య, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలంటే ఆర్టికల్ 341, 342ను సవరించాలి. కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలను సవరణ చేయకుండా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ బీజేపీ కనుసంధానాలలో మెలిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిజంగా ఎస్సీలకు వర్గీకరించాలంటే 342 ఆర్టికల్ని సవరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సవరణ చేయకుండా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా కనీసం చదవకుండా, మేధావులతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రికి అసలు ఎస్సీల మీద కానీ మాలల మీద కానీ కనీసం చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతా ఉన్నది. ఓన్లీ మాదిగల పక్షాన నిలబడి ఏదైతే చంద్రబాబు నాయుడు కనుసన్నాలలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విధానాలను పాటిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే ఈడబ్ల్యూసి కన్నా మాలలు వెనుకబాటు ఉన్నారా లేక వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈ రోస్టర్ విధానం వల్ల ఖచ్చితంగా ఈ రోస్టర్ విధానాన్ని సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరుగాన ఈ రోస్టర్ విధానాన్ని సవరణ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా మా ప్రజా ఉద్యమాలకు అన్ని రంగాల్లోని అన్ని పార్టీల్లోని ఖచ్చితంగా మీరు ఎందుకు అడుగుతలేరని కూడా మేము అడుగుతా ఉన్నాం. మాలలకు అన్యాయం జరిగితే ఏ పార్టీ కూడా ఈ రోజు స్పందించే పరిస్థితి లేదంటే సిగ్గుచేటని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. మాలల ఓట్లు మీకు అవసరం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మాలల పక్షాన నిలబడే పార్టీ ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు మాలలకు అన్యాయం జరుగుతుంటే కనీసం అసెంబ్లీలో కానీ ప్రజల వద్దకొచ్చి కానీ ఏ మీటింగ్ లో కానీ కనీసం ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని మాట్లాడే పరిస్థితి లేని పార్టీలన్నిటి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై మీరందరూ కూడా స్పందించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే మాలలకు జరుగుతున్న అన్యాయం అయితే ఉందో వర్గీకరణ వల్ల మాలలకు విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఏదైతే రోస్టర్ పద్ధతిలో ఉందో ఆ రోస్టర్ ని సవరణ చేసి తీరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. చీఫ్ కోఆర్డినేటర్ సంఘాల మాల తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కన్వీనర్ అన్న కనకరాజన్ అని మాట్లాడు. పాత్రికేయ మిత్రులకు జై భీమ్. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులకు అందరికీ జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో
వర్గీకరణ చేసిన తర్వాత మాల ఉపకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత కులాలు చంద్రబాబు నాయుని డిఎన్ఏ రేవంత్ రెడ్డి డిఎన్ఏ ఒకటే అని మేము గతంలో చెప్పడం జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయునికి శిష్యుడు, బీజేపీ పార్టీకి ఏజెంటు. అంటే 2-3 పార్టీలతోని కుమ్ముక్కైన రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేస్తే సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని కోర్టుకు పోయి కొట్టేసిన సందర్భాలు మాలలో విజయం. కానీ ఈరోజు కూడా భారత రాజ్యాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చట్టసభల్లో భారత రాజ్యాంగానికి తూర్పు పొడిచి చట్టం ద్వారా దొడ్డి దారిన వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గతి కూడా అలాగనే జరుగుతుందని ఇక్కడ మేము హెచ్చరిస్తున్నాం. రోస్టర్ విధానంలో సవరణ చేయకుంటే మేధావి వర్గంతోని అన్ని రాజకీయ పార్టీలతోని పాత్రిక మిత్రులతో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది మాదిగలకు అన్యాయం జరిగింది, మాలలు 30 సంవత్సరాల నుంచి దొబ్బి తింటూరు అని ఒకటే వాదన, ఒకటే ప్రకటనలు, ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిన అన్ని మీడియాల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు మాలలు దొబ్బి తింటూరు అనే మాట నిజమైతే 46,000 ఉద్యోగాలు మాదిగలకు ఎట్లా ఉంటాయి, 36,000 ఉద్యోగాలు మాలకు ఎట్లా ఉంటాయని దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దొంగ ఏడుపు ఏడ్చుకుంటే అరే వాళ్ళ వాట వాళ్ళకి ఈయనపై మాలలు చైతన్యవంతులు, మాలలు మేధావులు, మాలలు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళ వాటా వాళ్ళకి ఈయనపై వాళ్ళకి అన్యాయం జరిగిందని నక్క ఏడుపు దొంగ ఏడుపు అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము సవాల్ చేస్తున్నాం. షమీ అఖ్తర్ రిపోర్ట్ ద్వారా మాలలకు అన్యాయం జరిగిందా, మాదిగలకు అన్యాయం జరిగిందా అనే దాని మీద చర్చ పెట్టుకొని నిజంగా మాలలకు అన్యాయం జరిగినట్టయితే మీరు అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాజకీయ పార్టీలు, నేను బీజేపీ, నేను టీఆర్ఎస్, నేను కాంగ్రెస్ అనే ఉద్దేశంతో మీ రాష్ట్ర అధ్యక్షులతోని ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మాలా సంఘాలు ఏకం కాని కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాలలకు వ్యతిరేకం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీలో మా డిప్యూటీ సీఎం ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో వర్గీకరణ పెట్టినప్పుడు మా మాలలు సపోర్ట్, ఎందుకంటే రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తే పదవి ఉంటుందో ఊడుతుందో అని భయం ఉన్నది. కాబట్టి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ మాల ప్రజాప్రతినిధులారా, బీజేపీలో ఉన్న మాలల్లారా, కాంగ్రెస్ లో ఉన్న మాలల్లారా, టీడీపీలో ఉన్న మాలల్లారా, ఏ పార్టీలో ఉన్న మాలల్లారా, మాల జాతికి అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే మీ జాతికి మీరు ద్రోహులైతారని కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయే స్థానిక ఎలక్షన్ లో రోస్టర్ విధానాన్ని రద్దు చేయకపోతే స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కూడా బొందబెట్టడం ఖాయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కలిసి మాలల మీద విషపూరితమైన కుట్ర జరుగుతుండడం మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏజెంటు, మీ ముఖ్యమంత్రి బీజేపీకి ఏజెంట్. కాబట్టి మీరు మీ ముఖ్యమంత్రిని మార్చకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమైందని కూడా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ. అన్న తాళ్లపల్లి రవణ మాట్లాడవలసింది కాదు. ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఓఈ స్టూడెంట్ మాందాల భాస్కర్ గారిని మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదు చైర్మన్గా బేరా బాలకిషన్నని, అదేవిధంగా మేమందరం కూడా వివిధ హోదాలలో ఉంటూ ఒక జేఏసీగా ఏర్పాటు చేశాం 14 సంఘాలని. ఎందుకు ఈ జేఏసీని ఏర్పాటు చేశామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలికాయి ఎస్సీ వర్గీకరణ విషయంలో. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఉన్నారు.
కనీసం ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు చూపించే విధంగా ఆ పార్టీలు స్వలాభం కోసమైన కనీసం ఇది సహజ న్యాయ సూత్రానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఎంపరికల్ డేటా లేకుండా చేసినటువంటి వర్గీకరణ ఇది మీరు ఎట్లా చేస్తారని ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా అడగలేదు. అంటే మాలల మీద అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా విషపూరితమైన కుట్ర పన్నుతుందో అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈబీసీ రిజర్వేషన్ మరి అది ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చేసినప్పుడే మేము పసిగట్టాము ఈ ముఖ్యమంత్రిని వర్గీకరణ కూడా చేసేస్తాడని చెప్పి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకి మాలల మీద పగ తీర్చుకున్నారు, మీ కళ్ళన్నీ కూడా చల్లబడ్డాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇక ఇప్పుడు ఏం చేయాలో మరి మీ యొక్క ప్రతిపక్ష పార్టీలు పాలక పక్షాల పార్టీలని కూడా ఏం చేద్దాం అనుకుంటారు? వర్గీకరణ అయిపించారు కదా, అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఎప్పుడు దించేస్తారు? మీరు అనుకున్నది నెరవేరింది కదా, మాదిగలు మొత్తం వన్ సైడ్గా మీ ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తారనే కదా మీరు మాట్లాడలేదు అసెంబ్లీలో. అధికార పార్టీ మళ్ళీ రెండోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారనుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుంది రాష్ట్రంలో? అందుకనే మేమందరం కూడా మాల సంఘాల చేసి 33 జిల్లాలు పర్యటించబోతా ఉన్నది. అదేవిధంగా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మాలలందరూ కూడా ఏ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము స్వయంగా గ్రామాలలో ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, కౌన్సిలర్గా మేము పోటీ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ హైదరాబాదులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మా మాల సామాజిక వర్గం నుంచి ఒక నిర్ణయాన్ని జేఏసీ త్వరలో మేము ప్రకటించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ ముట్టడా లేకుంటే సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించబోతా ఉంది ఈ జేఏసీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొన్న ఏదైతే షమీం అఖ్తర్ కమిటీ జిల్లాల్లో పర్యటిస్తుందో నిజంగా మాలలు అధికంగా ఉద్యోగాలు పొందుంటే నిజంగా ఎంత పొందారు? వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలకి ఇతర కులాలు కూడా మా మీద అపోహ ఉంది. ఒక విష ప్రయోగం జరిగింది. నిజంగా బట్టబయలు చేయాలి. సిగ్గు శరం సీఎం నెత్తుంటే ఈ ప్రభుత్వానికి, సిగ్గు శరం సీఎం నెత్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీలకి మాలలు ఎంత దోచుకున్నారో ఎంత దొబ్బితున్నారో చెప్పకుండా సిగ్గు శరం లేకుండా మీరు ఏ విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఈ చట్టసభల్లో బిల్ పాస్ చేసిరో వాస్తవంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షమీం అఖ్తర్ స్వయంగా చెప్పారు. ఏ విధంగా చెప్పారంటే మాదిగలు ఈ రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి పొందారు రాజకీయంగా కానీ, అదేవిధంగా ఆర్థికంగా కానీ, తర్వాత ఈ యొక్క ఉద్యోగాల్లో కానీ వాళ్ళే మెజార్టీగా ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందారని షమీం అఖ్తర్ క్లియర్గా చెప్పడం జరిగింది. నిజంగా మోసం కాకపోతే షమీం అఖ్తర్ రిపోర్టును మాకు ఇవ్వమని చెప్పి మా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా వివేకన్న గారు స్వయంగా అసెంబ్లీలో అడిగితే కూడా ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ మా వివేకన్న గారి నాయకత్వంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో మాలలే లేరంటే మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాగా ఏ రాజకీయ పార్టీ సపోర్టు లేకుండా మేము స్వయంగా స్వచ్ఛందంగా రాత్రి హైదరాబాద్ లో 10 లక్షల మందితోటి బల నిరూపణ చేసి చూపించాం కదా మాలలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి. ఎడిపోతుంది ఓటు బ్యాంక్ అంతా కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే రేపు బయలుదేరబోతా ఉంది జేఏసీ అంతా కూడా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీసుకున్నటువంటి 5% రిజర్వేషన్ ఏదైతే మాలలకు ఇచ్చావో ఈ యొక్క మొన్న తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీలో ఉన్న సీట్లు మరి ఎందుకు 5% అంటే కనీసం 5% మాకు ఇళ్ళ ఉద్యోగాలు రావాలి కదా, మరి 5% ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? రోస్టర్ పాయింట్లో ఈ యొక్క పనికి వాళ్ళటువంటి రోస్టర్ పాయింట్లని మార్చుకొని ఈ 5% వచ్చిన 5% కూడా రాకుండా చేసినట్టు ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా పాలక పక్షాలు ప్రతిపక్ష పార్టీలు ఏం ఆలోచన చేస్తారో చేయమని చెప్పి మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ మరి త్వరలో మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక జైభీములు తెలియపరుచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ మొన్ననే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక మాల విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టి నడవలేనటువంటి పరిస్థితిలో ఆ పిల్లగాని చేసి అతన్ని భయప్రాంతాలకు గురి చేసి ఆ కుటుంబాన్ని వారిపై అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇమ్మీడియట్లీ కొట్టినటువంటి ఎస్ఐ మీద అట్రాసిటీ కేసు చేసి ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి, అతన్ని రిమూవ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా
ఇప్పుడు అబ్రాడ్కి పోవాల్సినటువంటి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఎవరైతే చెక్కులు తీసుకొని ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి పిల్లగాళ్ళకి చెక్కులు తీసుకొని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తామంటారు. ఇది ఏమైనా చర్య? ఇది ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ ఇంజనీరింగ్ కాలేజీలకు అల్టిమేటం జారీ చేసి విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జేఏసీ నుంచి. జై భీమ్. చేపూర్ నరసింహన్న గారు మాట్లాడతారు. First of all, I am thankful to all the print and electronic media. అందరికి జేబీఎంలు. నేను 2-3 విషయాలు ఇక్కడ నేను స్పృశించదలుచుకున్నా. ఆగస్టు 1వ తారీఖున వచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా నెంబర్ 1 లేటెస్ట్ సెన్సెస్ రిపోర్ట్ తీసుకోవాలని చెప్పిండ్రు. లేటెస్ట్ సెన్సెస్ రిపోర్ట్ తీసుకున్నారా క్లాసిఫికేషన్ గురించి? నెంబర్ 1. నెంబర్ 2 ఎంపరికల్ డాటా తీసుకోమని చెప్పిండ్రు. ఎంపరికల్ డాటా తీసుకున్నారా? అవన్నీ పాటించకుండా ఏది చేయకుండా అదిగో దున్నపో తీరిందంటే దూడనేడ కట్టేయాలనేటువంటి చందంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అనుకునేటోళ్ళు, అన్ని పార్టీల ప్రెసిడెంట్లు మాదిగలకు అన్యాయం జరిగింది 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 అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? మాలలు తిప్పి తిప్పి కొడితే 20,000 మంది ఉన్నారు. మిగతా 46,000 మంది ఎవరున్నారు? మాదిగలు ఉన్నారు. ఒక డాటా తీసుకున్నదా గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ డాటా ప్రకారం చేసిరు ఈ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పి నేను అడుగుతున్నా. మీ దగ్గర ఏమైనా ఉందా? ఆ రోజు నిండి అసెంబ్లీలో షమీమ్ అఖ్తర్ రిపోర్టును గౌరవ ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు టేబుల్ చేయమని చెప్పారు. మీరు ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను టేబుల్ చేయమని అడిగితే నిండు అసెంబ్లీలో ఇదే ముఖ్యమంత్రి గారు టేబుల్ చేయలేదు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు కూడా అడిగారు టేబుల్ చేయండి, దాని మీద చర్చిద్దామని చెప్తే అట్లా కాకుండా దొడిదారిన ఆ రిపోర్టును తీసుకెళ్లి ఈ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు. దీని పరిణామాలు ఎట్టున్నాయి? ఈ రోజు ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ విధానం ఏదైతే ఉందో దాంట్లో నీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనుకుంటే గ్రూప్ 3 మాలలు ఎక్కడున్నారండి? 100 పోస్టులు పర్సెంటేజ్ ప్రకారంగా 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మాకు ఇచ్చినటువంటి శాతం ఎంత? 5%. 5 ఉద్యోగాలు రావాలి కదా. అదేవిధంగా ఒకవేళ గ్రూప్ 1 మొదట ఉండాలి కదా. ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్లో గ్రూప్ 2 ఎట్లా ఉంటుంది? 2వ ప్లేస్లో. అదేవిధంగా 7th ప్లేస్లో గ్రూప్ 1 పెట్టారు. మా ప్లేస్ ఎక్కడ వచ్చేసింది? 22వ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్లో ఒకవేళ 15-16 ఉద్యోగాలు ఉంటే 2 మాదిగలకు వెళ్ళిపోతాయి, 1 గ్రూప్ 1కి వెళ్ళిపోతుందండి. మాకు రానే రావు. మాకు రిజర్వేషన్ ఉందా అని అడుగుతున్నా నేను. మాలలకు రిజర్వేషన్ ఉందా, ఎత్తివేసిరా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. ఇవాళ మాలల విద్యార్థులకు మాలల ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ రోస్టర్ విధానంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి ప్రశ్నిస్తున్నాం. ఇమ్మీడియట్ గా ఈ రోస్టర్ విధానాన్ని రద్దు చేసి ఏపీ సబార్డినేట్ రూల్స్ ఏవైతున్నాయి మార్చి రోస్టర్ పాయింట్స్ ఇమ్మీడియట్ గా మార్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మాలలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను ఇమ్మీడియట్ గా అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాలలపై జరిగినటువంటి దాడులను నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ను అన్ని పార్టీల అధ్యక్షులను నేను సవినయంగా కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రోస్టర్ పాయింట్ యొక్క వ్యవహారాన్ని మీరందరూ కూలంకషంగా విచారించి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరు ఎంతమంది ఉన్నారో అనేటువంటి డాటా తెప్పించుకొని ఈ మాలలు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకునే కాకుండా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నించవలసిందిగా నేను ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మాలల యొక్క సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పేసి సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మాలలారా ఏకం కండి, మనం అంటే ఏందో మన సత్తా ఏందో నిరూపిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై మాల. ఫస్ట్ మాట్లాడడం లైవ్ కట్ చేసుకుంటాడు.
లైవ్ ఆపేసుకుంటాడు అభివాదం చేస్తే ఆయన కథమైపోతుంది. సవరించాలి రోస్టర్ పాయింట్ ని. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మాలలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం. మార్చాలి రోస్టర్ పాయింట్ ని. మార్చాలి ఎస్సీ మాల సామాజిక వర్గంకు కేటాయించిన రోస్టర్ 22 రోస్టర్ పాయింట్ ని. మార్చాలి మాలలకు గొంతు కోసి 22వ రోస్టర్ పాయింట్ ఇచ్చినటువంటి విధానాన్ని. జై